నా నమస్కారాలు. మిత్రులారా, రీసెంట్గా నా రైతన్న సినిమా ప్రివ్యూ అయిన తర్వాత అనేక మంది రైతు నాయకుల సమక్షంలో ప్రజాకవి గద్దర్ గారు నా మీద ఉన్న అభిమానంతో నారాయణమూర్తి 36 ఏళ్లుగా అనేక త్యాగాలతో అనేక కష్టాలు పడి మడమ తిప్పకుండా ప్రజల పరంగా ప్రజా పక్షపాతిగా ప్రజా కళాకారుడుగా అమోఘమైన సినిమాలు తీస్తున్నాడు. అదే దశలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు ఎగనిస్ట్ కూడా రైతన్న అనే సినిమా చాలా గొప్పగా తీశాడు అని చెప్తూ ఆ దశలో నా మీద ఉన్న అభిమానంతో 2 సార్లు ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నారాయణమూర్తి ఎక్కడున్నామనంటే నేను ఉత్తరనల్లిపల్లిలో ఉంటున్నానండి. ప్రసాద్ ల్యాబ్లో దగ్గరలోకి ఎక్కడ ఉండకుండా అక్కడెందుకున్నావు సిటీలో ఉండకుండా అంటే నాకు ఈ పల్లె వాతావరణం ఇష్టం అన్నా, నాకు చాలా స్వేచ్ఛగా హాయి పరిస్థితుల్లో ఆడికెళ్ళి ఉంటున్నానేమో అని అనుకున్నాడు గద్దరన్న. అది కరెక్ట్ కాదండి. ఒట్టినాలుపల్లి నుంచి నేను రోజు ప్రసాద్ ల్యాబ్కి రావాలన్నా సిటీకి రావాలన్నా కనీసం రోజుకి 1000 రూపాయల మీటర్ అవుద్దండి ఆటో. నెలకి 30,000 అవుద్ది. నేను 30,000 పెడితే ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ నాకు రాదా అండి? నా జీవన విధానం అండి. 100 days జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్ సంవత్సరాలు సినిమాలు తీసి ట్రెండ్ సెట్ అయిన కోట్లు సంపాదించా, మంచి పనులు చేశా, తినగా మిగిలింది. విద్యకి వైద్యకి 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ చెప్పుకున్నా ఆ పని. నేను ఆ మాట ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలా. చిత్రపుల్కాయలో నాకు ఇల్లు లేదు. లోటస్ పాండ్ దగ్గర అక్కడ కేటాయించిన స్థలాలు నాకు ఇల్లు లేదు, నేను తీసుకోలేదు. నా దగ్గర కోటి డబ్బున్నా సరే. మా గురువు దాసన్న అన్నారు, ఒరే రిక్షా సినిమా అయిపోయిన తర్వాత మూర్తి దీని రెమ్యునరేషన్గా నీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తున్నారా తీసుకున్నాడు మా గురువుగారు. వద్దు గురువు అని స్వీకరించలా. గురుదక్షిణగా సినిమా చేశా. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమాన్ని గురించి సినిమాలు తీసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆయన సహకారం అందిస్తాడు మహానుభావుడు. ఆ దశలో నాకు ఎన్ శంకర్ గారికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయబడే మహానుభావుడు. ఆయన వద్దని చెప్పా. మూర్తి ప్రజల కోసం గొప్ప సినిమాలు తీస్తున్నామయ్యా, ఎనీ టైం ఎనీ హెల్ప్ అన్నాడు ఆయన మహానుభావుడు. అయినా నేను ఆ హెల్ప్ స్వీకరించలా. మీరు నమ్మండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మూర్తి ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నావు, యూఆర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్, విశాఖపట్నంలో నీకు 10 ఎకరాలు శాంక్షన్ చేస్తాను, స్థలం 10 ఎకరాలు, నువ్వు స్టూడియో కట్టుకో, గొప్ప సినిమాలది, యూఆర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అన్నాడు మహానుభావుడు. అంత సాయం చేస్తున్న రాజశేఖర రెడ్డి చెప్పిన 10 ఎకరాలు కూడా స్వీకరించలా. అరే భాయ్ సాబ్, ఏంది నా చిన్నప్పటి నుంచి నా ఉద్యమాల జీవితం, ప్రజా జీవితం, చాపాదిండు, హై స్కూల్ చాపాదిండు, అర్ధరా సొంతరం, చేమల దండు, ఎర్ర సైన్యం, దండోరా, ఊరు మనదరా లాంటి లెజెండ్స్ హిట్ కొట్టినప్పుడు కూడా చాపాదిండు. మొనాటిని వచ్చింది, సముద్రం ఇస్తున్నా, అయినా ఇలా సినిమాలు తీస్తున్నాం, అయినా చాపాదిండు. అయినా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను చాలా రిచ్ ఫెలోని. నా స్నేహితులు ఎప్పుడు కలిసి నాకు హెల్ప్ చేస్తారు. పరిశ్రమ పెద్దలు కానీ బయట ఉన్న పెద్దలు కానీ అందరూ నాకు హెల్ప్ చేస్తారు. అన్నింటినీ మించి కోట్లాది మంది ప్రేక్షక దేవుళ్ళు నన్ను దయదలుస్తారు. వాళ్ళు నా గుండెల్లో పెట్టుకుని వాళ్ళని పూజిస్తారు, నన్ను ప్రేమిస్తారు. వాళ్ళని పూజిస్తున్నా, కోట్లు ఇస్తున్నారా వాళ్ళు. నాకు ఏం కష్టం ఉన్నాను, ఏ కష్టాలు లేవు. సినిమా అనే తర్వాత మామూలు క్యాజువల్ అప్పులు చేయడం, నేను అప్పులు తెచ్చడం, దట్స్ ఆల్. ఎప్పుడు సొంత లాభం పెట్టుకొని నిల్వ చేసుకొని స్థలాలు కొనుక్కొని ఆ మెంటాలిటీ కానీ నాకు బ్యాంకులో పెట్టుకుని లేదు బాయ్ సాబ్. అలాగే హ్యాపీగా నా జీవితం నేను హ్యాపీగా అనిపిస్తూ హ్యాపీగా సినిమాలు తీస్తూ ఈ రైతన్న సినిమా కూడా చాలామంది జనం మెచ్చుకుంటుంటే నాకు ఆనందంగా ఉంటే ఎప్పుడు రిలీజ్ చేద్దామా, ఆనందాన్ని అనిపిద్దామా, రైతు నుంచి గొప్ప సినిమా తీసేనే అని హ్యాపీగా ఉన్న దశలో నారాయణమూర్తి కరెంటు కట్టలేక ఈ రెంట్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు, దేని స్థితిలో ఉన్నాడు. ఏందండి ఇది నాన్సెన్స్, తప్పండి. అనేక మంది, కొంతమంది అమీర్పేట హాస్టల్లో ఉన్నానండి. నేను ఏం హాస్టల్లో ఉన్నానండి? సామాజిక మాధ్యమాలు ఇలా రాయడం ధర్మమా చెప్పండి? నో బాడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. వాట్ ది మీనింగ్ ఆఫ్ జర్నలిజం? జర్నలిజం అంటే సత్యాన్ని చెప్పేది, సత్యాన్ని వెలికి తీసేది, సత్యాన్ని చాటి చెప్పేది, అంతేగాని ఇలా రాయడం కాదు. లేనిపోయిన సెలవుల పాలు పెట్టుకుంటా. గద్దర్ను ఒక యాంగిల్లో మాట్లాడితే ఆ యాంగిల్ని మీరు నమ్మని డయాస్ మీదే ఆయన అభిమానంతో ఆ రకంగా మాట్లాడితే, గద్దరన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా సరే నా ఆనందం కోసం, నా ఇండివిజువల్, నా లైఫ్, నా స్వేచ్ఛ కోసం నేను పల్లెలో ఉంటున్నాను అని అక్కడ డయాస్మెంట్ చెప్పి ఎక్కడి నుంచా. అది ఎప్పుడు రాయలేదే సామాజిక మాధ్యమం వాడైనా, ఆయన రాయలేదే. అది రాయకుండా రాస్తారండి. ఇలా రాయడం వల్ల మీరు నమ్మని తమ్ముళ్ళరా, ఎందుకు ఇవాళ మిమ్మల్ని విజ్ఞప్తి చేసి చెప్తున్నంటే విషయం, ప్రపంచపరంగా నాకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ బిలీవ్ మీ, ఆ సంఘటన ఈ వైరల్లో మిక్స్ ఈ సామాజిక మాధ్యమం నాకు లేదండి. నా చిన్న ఫోన్ అండి. అందరూ ఈ ఫేస్బుక్లో వస్తుంది, అందులో వస్తుంది, ఇలా వస్తుంది, నువ్వు కష్టాలు పడుతున్నావా, రెంట్ ఎట్లా పోతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా, అరే నీకు మేము డబ్బులు పంపిస్తాం, నీ బ్యాంకు కూడా పంపించు అని అంటుంటే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళ అభిమానులు సెల్యూట్ చేస్తున్నా, బాబోయ్ దండం పెడతా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఎవరు ఒక్క పైసా కూడా పంపించొద్దు ప్లీజ్ అని చెప్పుకుంటున్నాను.
అందుకని ఓ సామాజిక మాధ్యమంలో మీడియా మిత్రులారా, ఐఎమ్ వెరీ వెరీ వేర్ ఆఫ్ వెల్ ఆఫ్. హాస్టల్లో ఉండడం నాన్ సెన్స్. హ్యాపీగా ఎక్కడో ఉండంటే నా స్టైల్లో నేను ఉంటున్నాను, రెంట్ కట్టుకొని హ్యాపీగా ఉన్నా, హ్యాపీ తింటున్నా, హ్యాపీగా సినిమాలు తీస్తున్నా. చాలా హ్యాపీయెస్ట్ మ్యాన్ నేను. ఇంతమంది ప్రేక్షక దేవుడి దైవత వల్ల, నా మిత్రుల దయ వల్ల, పరిశ్రమ ప్రజల దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఎంత హ్యాపీగా ఉంది అసలు. ఇలా బాధపడడం ధర్మమా? నన్నే కాదు ఇలా వార్తలు రాస్తూ బాధపడుతూ, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ప్రపంచపరంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రకంగా చేయడం దిశరా, దిస్ టూ మచ్. ఒక విష పురుగు చేసే పనిది. దిస్ ఇస్ నాట్ జర్నలిజం, దిస్ ఇస్ ఎల్లో జర్నలిజం, దిస్ ఇస్ సూడో జర్నలిజం. దాని సామాజిక మాధ్యమాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెడుతున్నా. దయించి ఇలా రాతలు మానేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సత్యాన్ని చాటి చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ విషయం ప్రపంచానికి తెలియపరచండి. అదే నా విజ్ఞప్తి. ప్లీజ్ యూట్యూబ్ మిత్రులారా, మీ దండం పెడతా. ఎవరో చూడడం కోసం ఏదో ఒక హెడ్లైన్ పెట్టి, కింద మ్యాటర్కి హెడ్లైన్ సంబంధం ఉండదు, కింద మ్యాటర్కి హెడ్లైన్ సంబంధం ఉండదు. ఆ హెడ్లైన్ పెడితే వీళ్ళు చదువుతారు అని ఉద్దేశంతో పెట్టేయడం వల్ల, అలా హెడ్లైన్స్ పెట్టడం వల్ల ఎంతమంది ఆత్మాభిమానాలని, ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారండి. అది తప్పు కదండి, తప్పు కదండి. మీరు నమ్ముతారా? పివి నరసింహరావు గారు బ్రతుకున్న రోజుల్లో హాస్పిటల్లో ఆయన శిక్ష పొందుతుంటే ఒక మీడియా అయినా పివి నరసింహరావు చనిపోయారని చెప్పేశాడు ఆయన. ఆ న్యూస్ చెప్తే, ఆ న్యూస్ తెలిసిన తర్వాత భారత ప్రధాని పివి నరసింహరావు మహానుభావుడు వెంటనే మొత్తం ఆటోరు మొత్తం లేచిపోయి ఇలా మౌనం చేసింది, నివాళులు అర్పించింది. పివి నరసింహరావు చనిపోయారు అనుకోండి. తెరా మా చూస్తే పివి నరసింహరావు చనిపోలా, ఈజ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్, హ్యాపీగా ఉన్నాడు ఆయన, బ్రతికాడు. ఆయన చవరదా ఎవడా నాన్ సెన్స్ న్యూస్ అన్నాడు ఆయన, హ్యాపీగా ఉన్నాడైనా. కాబట్టి అది ఏదో సత్యం తెలియకుండా అలా న్యూస్ ఇచ్చేస్తే అప్పుడు ఎలా జరిగింది చెప్పండి. అలాగే ఇప్పుడు నేను నిజంగా ఏ ఇబ్బంది పట్ల, ఏ రెంట కట్టలేకుండా ఇబ్బంది పట్ల ది హ్యాపీయెస్ట్ మ్యాన్ రాస్తే అలా చెప్పండి. కాబట్టి దయించి ఇలాగా హెడ్లైన్స్ పెడుతూ, హెడ్లైన్కి కింద మ్యాటర్కి సంబంధం లేకుండా ఏదో చదువుతారు హెడ్లైన్ పెడితే అనే నోషన్ తీసేసి సత్యాన్ని చెప్పండి. మీ దండం పెడతాను, దండవన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.